రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక అసలు సార్ చెప్పండి సార్, అసలు జగన్ సభకు రారేమో అనుకున్నారంతా, కానీ సడన్ గా వచ్చి ఒకేసారి తలుక్కుమన్నారు, ప్రమాణం చేసి మరీ వెళ్ళిపోయారు, సభకు వచ్చారు. ఒక ప్రధానమైన అంశం ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆయన ఇప్పుడు మనం ఇందాక చిదంబరం మాట్లాడిన విషయంలో కూడా చాలా క్లియర్. స్పీకర్ విషయంలో ఆయన స్పీకర్గా అయ్యన్న పాత్రుని ఎంపిక చేసినప్పుడే తప్పుపట్టాడు. ఆయన వ్యవహార శైలి మీద ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఇక్కడ ఆయన వ్యవహార శైలి మీద వ్యాఖ్యానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్గా గత 5 సంవత్సరాల పాటు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి ఇవన్నీ కౌంటర్గా ఇప్పుడు తెలుగుదేశం వదులుతోంది. ఆయన అంటే ప్రతిపక్ష నాయకుడిని కానీ ప్రతిపక్ష పార్టీని కానీ హీనంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు, చాలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు, తనకి రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పార్టీని కూడా ఆయన చాలా అవమానకరంగా మాట్లాడారు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కనుక ఆ సీట్లో కూర్చుంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉంటుంది అనేటటువంటి భావంతో నిన్న వచ్చి ప్రమాణం చేశారని ఒక భాగం. అయితే ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడు ఈ సెషను తాత్కాలికంగా వాయిదా పడినా కానీ మళ్ళీ వెంటనే బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అంటే బడ్జెట్ ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ ఆధారంగా ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం తాత్కాలిక బడ్జెటే ప్రవేశపెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు గత ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఈ టైంలో బడ్జెట్ సెషన్ ఉన్నప్పుడు సుమారు 40 రోజులు 45 రోజులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ 45 రోజులు స్పీకర్ని అవాయిడ్ చేయడం కష్టమే. కాబట్టి బహుశా చిదంబరం చెప్పినట్లుగా మరోసారి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి బయలుదేరడం చూడాలి. ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఈ పాదయాత్రలతోటే కాలక్షేపం చేస్తారా అనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం స్వాతి. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా గౌరవప్రదంగానే ఉంది. ఆయన రిసీవ్ చేసుకోవటం కూడా గౌరవప్రదంగా ఉంది. ఆయన మీద ఎవ్వరూ ఏ ఒక్కళ్ళు వ్యతిరేకంగా కామెంట్లు చేయకుండా కూడా కూటమి తన సభ్యుల్ని కట్టడిలో పెట్టిందని భావించాలి స్వాతి. గౌరవంగానే చూడొచ్చు సార్ దీన్ని. ఖచ్చితంగా గౌరవం. ఆయన రావటం గౌరవప్రదమే. ఆయన అంతకంటే ఎక్కువ గౌరవప్రదంగా ఆయనకి రిసెప్షన్ ఏర్పాటు చేశారు, పాత్వే ఏర్పాటు చేశారు. ఆయన వెహికల్ని డైరెక్ట్గా గేట్ వరకు అనుమతించారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి డైరెక్ట్గా ప్రమాణం చేసి కుర్చీలో ఆయనకు కేటాయించినటువంటి సీట్లో కూడా కూర్చోకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సార్ ఇక ఈరోజు తన నియోజకవర్గానికి వచ్చి తన కార్యక్రమం ఇది ఒకటి కీలకంగా గమనించాలి. ఆయన కరెక్ట్గా అసెంబ్లీ ఉన్నప్పుడే నియోజకవర్గానికి వెళ్తున్నారు కాబట్టి 5 రోజులు నియోజకవర్గంలో ఉండబోతున్నారు అంటున్నారు. సో సెషన్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నట్టుగానే భావించాలి. రైట్. ఇక సార్ నెక్స్ట్ ఏపీలో అయితే పాలన విషయానికి వస్తే అయితే యాక్టివ్ అయిందని చెప్పాలి మనం. గతంలో కంటే ఇప్పుడు చాలా యాక్టివ్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక విషయం అనుకున్నాం. కేంద్రం ఇచ్చినటువంటి నిధులను ఎందుకు డైవర్ట్ చేశారు, కేంద్రం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి ఇచ్చినటువంటి నిధులని ఎందుకు డైవర్ట్ చేశారు అనేది ప్రశ్నించారు. ఇది ఎంత ప్రాథమికమైనటువంటి ప్రశ్న అంటే, భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలితేనే దేశం బలపడుతుంది. ఇది జరగాలంటే గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉండాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో 5 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్ని స్థాయిలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సుస్థిరమవుతుంది అని భావం. ఇది రాజ్యాంగం చెప్పిన మాట. రాజ్యాంగం చెప్పిన మాటే కాదు, వివిధ పథకాలు కూడా ఇచ్చిన మాట. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్పాలి. అంటే మధ్యలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలన్నిటినీ కాదని పక్కన పెట్టి, అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ నుంచి డేటా తీసుకుని ఆ డేటా ఆధారంగా డిపిఓ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా పంచాయతీలకి డైరెక్ట్గా నిధులు ట్రాన్స్ఫర్ చేసే ఒక అద్భుతమైన మెకానిజంని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక్కడ రాష్ట్రాలతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో సంబంధం లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం విషయంలో సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వ ఆలోచనకి విరుద్ధంగా జరిగింది, మరోపక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నేను గతంలో కూడా చెప్పాను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ఒకే ఒక్క పదవి సర్పంచ్. రాష్ట్రపతికి ప్రత్యక్ష ఎన్నిక ఉండదు, ప్రధానమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక ఉండదు, ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక ఉండదు,
జిల్లా పరిషత్ చైర్మన్కి ప్రత్యక్ష ఎన్నిక ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే కేవలం సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. సర్పంచ్కి చెక్ పవర్ కూడా ఉంటుంది. అటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ గత ప్రభుత్వం మీద. ఆ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆ వాదనని ఇంకా బలపరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా క్లియర్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకి ఇచ్చినటువంటి నిధులను ఎందుకు మరోవైపు డైవర్ట్ చేశారు అనేది ప్రాథమికమైన అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే చేస్తుంది అంటూ బీజేపీలో కొంతమంది నాయకులు కూడా ఈ వ్యాఖ్యలు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు బీజేపీలో కొంతమంది దాన్ని వ్యతిరేకించి, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా లేదు అద్భుతంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పుపట్టొద్దు అనే రకంగా మాట్లాడారు. ఇప్పుడు ఇవన్నిటికి ఒక క్లారిటీ అయితే అర్థమైతే వచ్చేసింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో చాలా క్లారిటీ. అంటే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎందుకు డైవర్ట్ చేశారని ప్రధాన ప్రశ్న. దానికి సంబంధించిన డేటా అడిగారు. ఆ డేటా వస్తే పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది కదా, గత ప్రభుత్వం ఏం చేసిందో తెలిసిపోద్ది కదా. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు కూడా పవన్ కళ్యాణ్ దీంతో పాటు ఇంకొక అంటే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి మనం. ఇప్పటికే గతంలో డీజీపీలుగా పనిచేసినటువంటి ఒక ఇద్దరిని లూప్ లైన్లో ట్రాన్స్ఫర్ చేశారు. అంటే జిఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. అట్లాగే ఆ స్థాయి అధికారులు పివి సునీల్ కుమార్, ఫైర్ సర్వీసెస్ పివి సునీల్ కుమార్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు జిఏడీకి. ఇప్పటికే నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు జిఏడీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ నలుగురు కూడా ఇప్పుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు, గత ప్రభుత్వానికి కీలకంగా ఉన్నవాళ్ళు. వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇప్పుడు చర్చలో ఉన్నాయి. కాబట్టి ఒకవైపు పరిపాలన మీద పట్టు పెంచుతున్నారు కూటమి ప్రభుత్వం, మరోపక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద స్క్రూటినీ ప్రారంభించారు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఒక క్లారిటీ దిశగా వెళ్తుంది. క్లారిటీ దిశగా వెళ్ళాలి అనేది ఇప్పుడు ఇందాక చిదంబరం చెప్పిన మాట కూడా వాస్తవం. ఒక పక్క ప్రజావేదిక కూల్చేశారు. ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ఈ వేదిక కూల్చేస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ వేదికతో ఈ భవనంతో మొదలు పెడతాం, మరిన్ని ఆక్రమణల్ని చెరువు అంటే గోదావరి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి భవనాల్ని కూల్చేస్తామని చెప్పారు. చెప్పినటువంటి విషయం ఏమైంది? ఆ ఒక్క నిర్మాణంతో ఆగిపోయింది. ఆ నిర్మాణం ప్రభుత్వాన్ని గట్టి ఆగిపోయింది. అంతకు సమీపంలోనే స్వరూపానందకి సంబంధించిన శిష్యుడు పెట్టినటువంటి ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఇది జరిగిన నెల రోజులకే ఆ ఆశ్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులతోటి స్వరూపానంద ఒక సమావేశం పెట్టాడు. ఏమైంది? ఆ నిర్మాణం ఆగిపోయింది, ఆ కూల్చివేత ఆగిపోయింది. ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వ భవనం మీద ఉన్నటువంటి అలుసు ఏదైతే ఉందో, ఇది కూల్చేయండి అని చెప్పినటువంటి మౌఖిక ఆదేశం ఏదైతే ఉందో, ఆ మౌఖిక ఆదేశాన్ని అక్కడికి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఇక్కడ మొదలు పెట్టాం, అన్నీ కూల్చేస్తామని ఎందుకు చెప్పారు? ఎందుకు ఆగింది? స్వరూపానంద ఉన్నాడు కాబట్టి ఆగింది. స్వరూపానందకి అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? స్వరూపానంద చేతిలో రిమోట్ ఉంది. ఆ రిమోట్ ఎందుకు ఉంది చూద్దాం. దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. మనం కూడా దానికి సంబంధించినటువంటి వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. అదే సందర్భంలో స్వరూపానందకి సంబంధించినటువంటి రిమోట్ ఎందుకుంది, జగన్కు రిమోట్ స్వరూపానంద చేతిలో ఎందుకుంది అనే అంశం మీద కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి అనేది నా అభిప్రాయం. సార్, ఇంకొక విషయం, కేంద్రం ఇచ్చే నిధులను అయితే వైసీపీ సర్కార్ బైపాస్ చేస్తోందని, అయితే మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా, బీజేపీలో మిత్రపక్ష పార్టీగా, ఇటు మోదీకి శిష్యుడిగా అయితే పవన్ కళ్యాణ్ తన కార్యాచరణ మొదలు పెట్టారనుకోవాలంటారా? అంటే మోడీ వాదన నేను చెప్పేది కూడా ఏంటి, మోడీ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది ఏంటి, మేము రాష్ట్రానికి ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించింది ప్రభుత్వం అని చెప్పారు. ఇదే మాట నడ్డా అన్నారు, ఇదే మాట అమిత్ షా అన్నారు, ఇదే మాట రాజ్నాథ్ సింగ్ అన్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అందరూ ఇదే మాట మాట్లాడారు. బీజేపీలో కూడా కొంతమంది ఈ మాట మాట్లాడినప్పుడు బీజేపీలో ఉన్న జగన్ అనుకూలమైనటువంటి వర్గం ఈ మాటను తొక్కివేయాలని చూసింది. ఇది క్లియర్. దీని విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఇక్కడ ఆగినటువంటి సబ్జెక్టు ఇంకా ముందుకు వెళితే ఏమవుతుంది అంటే బీజేపీ వాదన ఏదైతే ఉందో, బీజేపీ కేంద్ర ఎన్డీఏ వాదన ఏదైతే ఉందో ఆ వాదన బలపడుతుంది. బలపడేలాగా
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిపోర్ట్ అడిగారు కాబట్టి ఆ రిపోర్ట్ వస్తే ఆ వాదన ఒకసారి మ్యాచ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇదే స్పీడ్ తోటి ముందుకు వెళ్తారని, ఇంకా స్పీడ్ పెంచాలని కూడా ఆశిద్దాం. స్వాతి.